టు ఫుల్ఫిల్ గాడ్ డిజైర్. దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క కోరికను, దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి వచ్చాను, కానీ నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి, నా చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి నేను రాలేదు. గొర్రె పిల్ల వలె ఆయన మౌనంగా ఉన్నాడు అంటే కారణం ఏంటో తెలుసా? చేతకాక. గొర్రె పిల్ల వలె ఆయన మీద ముఖం మీద ఉమ్మి వేస్తే, రకరకాలుగా అవమానిస్తే ఆయనకి చేత కాదా? ఎందుకు అలా ఉండిపోయాడు? చాలామంది మరి యేసుని విమర్శిస్తూ దూషిస్తూ చెప్తున్న మాట ఏంటంటే, ఆయనే రక్షించుకోలేడు, ఇతరులను ఎలా రక్షిస్తాడని. చూడడానికి అది, లేకపోతే వినడానికి అది. అవును, దేవుడంటే తన్ను తాను రక్షించుకొని మనల్ని రక్షించాలి కదా అనే ఆలోచన కలిగే ఉంటాం. కానీ ఆయన ఎక్కడి నుంచి రక్షించాడు అంటే, ఎక్కడి నుండి మనల్ని విడిపించాడు అంటే, బంధకాల నుండి, పాపము నుండి. హల్లెలూయా. ఆయన సిలువలో తన ప్రాణాన్ని తాను రక్షించుకోలేక కాదు, సమస్త దేశాన్ని, ప్రపంచాన్ని మాటతో కలుగు చేసిన ప్రభు, సమస్తాన్ని నోటి మాటతో కలుగు చేసిన దేవుడు, ఒక మాట సెలవిస్తే అవమానం చేసిన వాళ్ళందరూ కూడా పతనమైపోతారు. ఒక మాట ప్రొనౌన్స్ చేస్తే, పలికితే అక్కడున్న శాసనాలన్నీ కూడా ఆయన ముందు తల ఉంచుతాయి. ఒక మాట ఆయన సెలవిస్తే ప్రపంచమంతా కూడా చీకటమయమైపోద్ది. ఆయన ఒక మాట సెలవిస్తే ప్రపంచమంతా తారుమారైపోద్ది. కానీ ఆయన వచ్చిన ఉద్దేశం వేరు. అందుకే ఆయన మౌనంగా ఉన్నాడు. చేతకాని వాడు కాదు. ఆయన ఎంత సమర్థుడో మనం ఎక్కడ చూస్తామంటే, మరణించి తిరిగి లేచిన 3వ దినాన్ని మనం చూస్తాము. హల్లెలూయా. మాటలు ఎవరైనా చెప్తారు, కబుర్లు ఎవరైనా చెప్తారు, నేనే దేవుణ్ణి క్లెయిమ్ చేసుకునేవారు, చెప్పుకునేవారు చాలామంది కనబడవచ్చు. కానీ చెప్పింది చెప్పినట్లుగా చేసిన వారు, చెప్పింది చెప్పినట్టుగా ప్రపంచానికి చూపించిన వారు, ఆయన దేవుడే మనల్ని రక్షించడానికే వచ్చాడు అనడానికి రుజువేంటనంటే ఆయన తిరిగి లేవటం.